శ్రీమన్నారాయణీయం మొదటి దశకంలోని 3వ శ్లోకం. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్స్వచ్ఛత్వాద్యదచ్చాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అండి. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో, శుద్ధ సత్వస్వరూపమే ఒక స్వరూపాన్ని దాల్చి వస్తే అది నిర్మలం తేన తావత్, స్వచ్ఛమైనటువంటి శుద్ధ సత్వం. మనం కూడా త్రిగుణాలతోటి ఉంటాం, సత్వరజస్తమో గుణాలు. రజోగుణము తమో గుణమే లేకుండా శుద్ధ సత్వమే స్వరూపంగా దాల్చి వచ్చినటువంటి వాడు భగవంతుడు. భూతైర్భూతేంద్రియైస్తే, భూతములతోటి భూత ఇంద్రియములతోటి, భూతములంటే పంచభూతములు, నీరు నిప్పు గాలి ఆకాశము పృథ్వీ, అలాగే ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, ఇలా ఇంద్రియాలతోటి ఆ తర్వాత పంచభూతాలతోటి ఒక స్వరూపాన్ని దాల్చి వస్తే వపురితి బహుశః. ఇది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఇట్లా భగవంతుడు ఒక స్వరూపాన్ని దాల్చి వచ్చాడంటే వ్యాసవాక్యం, వేదవ్యాసుడు, వేదాలను విభజించినటువంటి వ్యాస భగవానుడు తన యొక్క అష్టాదశ పురాణాల్లోనూ తర్వాత భారత భాగవతాది ఇత్యాది గ్రంథాల్లోనూ తెలియజేశాడు. తత్స్వచ్ఛత్వాద్యదచ్చాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం. చిత్తములో ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఎంతసేపు ధ్యానించినా కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలనిపిస్తుందట. అటువంటి ఆనంద స్వరూపుడు, ఆనంద ఘనుడు, సచ్చిదానంద స్వరూపుడు, అటువంటి స్వరూపాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఎంతసేపు అయినా కూడా తనివి తీరదట. ఎవరు రమిస్తారు ఇట్లా? తస్మిన్ ధన్యా రమంతే, ధన్యులైనటువంటి వాళ్ళు రమిస్తూ ఉంటారు. ఇది శృతి మతి మధురే, శృతి అంటే చెవులకి, మతి అంటే బుద్ధికి మధురంగా ఉన్నటువంటిది. స్వామి లీలా మధురమే, ఆయన యొక్క రూపం మధురమే, ఆయన యొక్క తత్వము మధురమే. అట్లాంటి మాధుర్యమంతా పోగుబోసినటువంటి ఒక స్వరూపము సుగ్రహే విగ్రహేతే, అలా ఒక విగ్రహాన్ని దాల్చి వచ్చింది అని ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు.